హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు వెల్లుల్లి మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లో అయితే కందిపప్పు ఒక అరకప్పు, దీంట్లో ఒక 4-5 టమోటాలు వేసి బాగా ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, తర్వాత దీంట్లో అర స్పూన్ జీలకర్ర, తర్వాత అర స్పూన్ మిరియాలు, తర్వాత దీంట్లో మనం ఎండుమిరపకాయలు ఒక 4-5, వెల్లుల్లి రెబ్బలు ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని మనం మిక్సీలో బాగా ఇలా పొడి కొట్టేసుకోవాలి. ఈ పొడి ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన పప్పు తర్వాత టమోటాలు బాగా ఉడికిపోయాయి. దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు, తర్వాత మనం చేసి పెట్టుకున్న రసం పొడి, నానబెట్టుకున్న చింతపండు రసం అన్నీ వేసేసి ఒక 2 కప్పులు నీళ్లు వేసి చారుని మరగనివ్వండి. బాగా మరిగిన తర్వాత దీంట్లో మీరు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు. తర్వాత ఇంకొక కడాయిలో నూనె వేడి చేసుకుని దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి పోపు రెడీ చేసుకోండి. ఈ రసంలో ఈ పోపు మనం యాడ్ చేసేస్తే కమ్మటి మిరియాల వెల్లుల్లి రసం రెడీ.